శివ పురాణం ప్రకారం ఎవరైతే 18 అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకుంటారో వాళ్ళకు ఆత్మశుద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అన్ని పీఠాలకు గాను మన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. పురాణం ప్రకారం ముంచుకుంద చక్రవర్తి ఇంద్రుని సహాయంతో మరకత లింగాన్ని పొంది వాటిని భూలోకంలో ప్రశ్నించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే మనం రామలింగేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. మరకత లింగాన్ని పూజించడం వల్ల ఆత్మశుద్ధి, జ్ఞానోదయం కలుగుతుందని, శివ అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మానవ పునర్జన్మ విముక్తికై మానవ చెడు కర్మలు తొలగిపోవడానికి ఇక్కడ మరకత లింగానికి అయితే అభిషేకం చేస్తూ ఉంటారు. అష్టాదశ శక్తి పీఠాల ఆలయం గురించి మన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి కపిలావులను కూడా దర్శించుకోవచ్చు. కపిలావులు మొత్తం ఎర్రగా గాను, మొత్తం కర్రెగా గాను, మొత్తం తెల్లగా గాను ఉంటాయి. ఎవరైతే కపిలావులను పూజిస్తారో వాళ్ళ చెడు కర్మలు తొలగిపోయి ఆత్మ శాంతిస్తుందని అయితే ఇక్కడ పురాణం ప్రకారం తెలుసుకోవచ్చు. కపిలావులకు సంబంధించి స్టోరీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్అౌట్ చేయండి. కపిలావులను దర్శించుకోవాలంటే మనం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. మన సిద్దిపేట జిల్లా అయినా కొండపాక విలేజ్ లో అయితే మనకు అష్టాదశ శక్తి పీఠాల దగ్గర ఇక్కడ మన కపిలావులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి మనం పూజలు సమర్పించవచ్చు. గోమాత సాయం గొప్ప సాయం అని చెప్తూ ఉంటారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి గోమాతలకు కూడా మీరు సాయం చేయవచ్చు. ఎలాంటి టికెట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏం లేకుండా ఫ్రీగా మనకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పూజలు కూడా చేయించుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతర ఆలయాలకు సంబంధించి కూడా మనం చాలా వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీకు నచ్చిన వీడియో అక్కడికి వెళ్ళి చూడగలరు. ఈ ఆలయం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం, కొండపాక విలేజ్లో ఉంటుంది.